కళావిలకల పోరాట సమితి మంగళగిరి రిజర్వేషన్ పోరాట సమితి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు సమాజ జిల్లా అధ్యక్షుడు ఒకపల్లి రాజు గారికి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన వికలాంగుల పోరాట సమితి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి ఉన్న మన శంకరన్న గారికి, వికలాంగుల సంఘ నాయకులు ఉన్న బొంగోడి శ్రీశైలం గౌడన్న గారికి, ముక్కపల్లి రాజన్న గారికి, విడిచెట్టి నారాయణ గారికి, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి అయిన అన్న మధ్యగతి రాజన్న గారికి, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎక్క పరశురామ్ గారికి, ఎంఆర్పీ రాష్ట్ర నాయకులు మైసూర్ రాములు గారికి, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జి తమ్ముడు సాంబ్రాణ ప్రకాశ్ గారికి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అంజనేయులు గారికి, ఎంఆర్పీ జిల్లా నాయకులు ఉన్న పరశురామరావు గారికి, పిహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు తమ్ముడు గడిపి బాలనరసన గారికి, ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు నాయకులు కార్యకర్తలందరికీ అది ఈ జిల్లా తరఫున ఉద్యమాలను అందించున్నాం. ఈ జిల్లాలో 25 మండలాలు ఉన్నాయి. 25 మండలాలు ఉంటే అందులో మొన్ననే మనం వికలాంగుల పోరాట సమితి అన్నగారి నాయకత్వంలో చాలా బాగా జరిగింది, విజయవంతం చేసుకున్నాం. ఆ యొక్క కార్యక్రమం చూసిన తర్వాత జిల్లా కమిటీకి కనీసం ఒక 340 మంది అవసరాన్ని అనుకున్నాం. అన్నకు పెద్దగా చెప్పిన అన్నకు కనీసం నియోజకవర్గ స్థాయి నాయకులను, మండల స్థాయి నాయకులను వికలాంగులను పిలిపించాడు అని చెప్పిన అన్న కూడా కొంత ఈ యొక్క మీటింగ్ విషయం నిర్లక్ష్యం చేసి, ఎందుకంటే ఈ మీటింగ్ రావడం వల్ల ఎంఆర్పిఎస్ వాళ్ళకు కొంత అవేర్నెస్ అనే మన కోసం మనం చేయాలి లేదా సీరియస్గా తీసుకుంటున్నది మనం చూడడం వల్ల ఎంఆర్పిఎస్ నాయకులు అన్న చెప్పిన పుష్పమాదిగా ఇచ్చిన పిలుపు మేరకు మనం సీరియస్గా పనిచేద్దామనే ఆలోచన వస్తుంది. మీకు కనబడితే ఎక్కువ మంది కనబడితే కొంచెం అనే ఆలోచన మీద నేను అన్నగారికి చెప్పాను. మండల స్థాయిలో కొంతమంది, మండల స్థాయిలో కొంతమంది, నియోజకవర్గ స్థాయిలో కొంతమంది, జిల్లా స్థాయిలో టౌన్లో ఉన్న వాళ్ళు కనీసం 50 మంది 50 మంది ఇక్కడ సరే ఏదో ఉన్నా కానీ ఇప్పుడు మన ఎంఆర్పిఎస్గా కూడా 25 మండలాలు ఉంటే 25 మండలాల్లో 4-5 మండలాల సంబంధించిన వాళ్ళే వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకు అంటున్నారంటే పరిశ్రమలో చెప్పారు మండలానికి 10 మంది వచ్చినా కానీ 250 మంది, 25 మండలాలు 250 మంది. రేపు ఎంఆర్పిఎస్ కానీ పూర్తి మండల స్థాయిలో ఖర్చు చేసుకొని, బిహెచ్పిఎస్ ఖర్చు చేసుకొని, దివ్యాంగులు ఖర్చు చేసుకుంటే 25 మండలాలు ఉంటే ఎంఆర్పిఎస్లో 250 మంది, వికలాంగులు దివ్యాంగులు 500 మంది, అందులో మీటింగ్ వారం 10 గంటలు హైదరాబాద్ ఎక్కడ చూడాలంటే సమీక్ష సమావేశం దివ్యాంగులు 150 మండలాలు కాదు, ఇప్పుడు ఎంఆర్పిఎస్ మండలాలు కాదు, జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అంతా కూర్చొని దాన్ని లక్ష్యాలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు దృష్టి తీసుకొచ్చి ఏంటంటే గౌరవ మండల విష్ణుమారి గారి నాయకత్వంలో గత 20-30 సంవత్సరాలు నాకు పోరాటం చేస్తున్నాం. పోరాటం చేశాం. విష్ణుమారి గారిని ఏ పిలిపిస్తాను అమలు చేస్తూ ఒక కొవ్వొత్తిలాగా అడిగిపోయే పద్ధతిలో ఉన్నాం. సీరియస్గా అది ఎంత చేసినా కానీ సమస్యల పరిష్కారం కోసం చేసినాం. ఆ సమస్యల పరిష్కారం కావడం వల్ల మనకు మంచి పేరు కూడా గౌరవం కూడా దక్కింది. ఎంఆర్పిఎస్ నాయకులకు ఎక్కడికి పోయినా కానీ మనకు గౌరవం దొరికింది. ఎంఆర్ఓ దగ్గర పోయినా మన గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మన మాటలు ఏం చెప్తే వింటాడు. పోలీసు దగ్గర పోయినా కానీ మనల్ని గౌరవించి చేసి మన విషయాలు విని ఆ పరిష్కారం కోసం వాళ్ళు సాయం చేస్తారు. ఆ స్థాయిలో
ఎంఆర్పిఎస్ ఆ స్థాయికి వచ్చేసింది. 30 సంవత్సరాలు మీరు అనుకోవచ్చు, అసలు ఏ ఉద్యమం కూడా ఇన్నేళ్ళు సుదీర్ఘంగా 30 ఏళ్ళు నిరంతరం సీరియస్గా పనిచేసి ఇప్పటిదాకా అసలు ఈ సంఘాలు ఉన్నాయంటే ఒక ఎంఆర్పిఎస్ఏ ఉన్నది. ఏ సంఘం లేదు, ఏ పార్టీ లేదు, అంటే పార్టీ పక్కన పెడతాం, సంఘాలుగా కుల ప్రజా సంఘాలుగా ఏ సంఘాలు కూడా సుదీర్ఘంగా 30 ఏళ్ళు పోరాటం చేసే పరిస్థితి లేదు. అదే క్రమంలో సమస్యల మీద ఫైట్ చేసి సమస్యలు సాధించిన పరిస్థితి లేదు. భారతదేశంలో అసలు ఇన్ని ఉద్యమాలు చేసి 30 ఏళ్ళు